ఆటో ఆటో ముందుట్రా ఇటా ఇటా తొందరరా. నాన్న ఈ పాటికి నువ్వు ఇంకా హాస్పిటల్ దగ్గర ఉండుంటావు అనుకున్నాను, ఇంకా వెళ్ళలేదా? మన మధ్య ఎన్ని గొడవలున్నా కూడా ఇటువంటి సమయంలో మనందరం కలిసి వెళ్ళాలని మీ గురించే వెయిట్ చేస్తున్నాను రా. అవని ఒక్కతే ఉంది, ఎంత కంగారు పడుతుందో ఏంటో. అమ్మా మనం వెళ్తున్నాం కదా, బావ కూడా రావడం అవసరమా? అవసరం లేదు, నువ్వు ఇంటి దగ్గరే ఉండు పెద్దిరాజు. శ్రీకర్ అలాంటి పరిస్థితిలో ఉంటే రాకుండా ఎలా ఉంటాను? నేను కూడా వస్తాను. ఏం అవసరం లేదు రాజుగారు, ఇంటికి కాపలాగా ఉండండి చాలు. హాస్పిటల్ కదా తాతయ్య? అవునమ్మా. నన్ను పిలవకుండా వెళ్ళిపోతున్నారేంటి? నేను కూడా వస్తాను. నాన్నకి ఎలా ఉందోనని నాకు చాలా చాలా కంగారుగా ఉంది. నన్ను కూడా తీసుకెళ్ళండి. సరే అమ్మా, వద్దు గాని. ఏం అవసరం లేదు. ఎవరే నీకు నాన్న? ఇంకొకసారి అలా పిలిచావంటే చంపలు వాయిస్తాను. ఫంక్షన్లో అందరి ముందు నీకు నాన్నగా నాయనమ్మగా ఉండడానికి మేము ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసా? నాన్నంట నాన్న. నువ్వలా పిలవాల్సింది నా కొడుకుని కాదే, ఆ లాయర్ సత్యగాణ్ణి. వాడే కదా నీ జన్మకి కారణం. వాడి మీద మోజుతోనే కదా నీ తల్లి నా కొడుకుని మోసం చేసింది. అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి నానమ్మ. సత్య అంకుల్ అమ్మ మంచి స్నేహితులు. ఆ స్నేహ బంధం గురించి మీరంతా తప్పుగా అనుకుంటున్నారు. మీ అమ్మ ఎవ్వరాల గురించి, వాడితో కలిసి తిరిగిన తిరుగుళ్ల గురించి, ఈ ఇద్దరు వేసిన వేషాల గురించి నీకు తెలుసా? పిల్ల పిచ్చుక. నువ్వు చాలా గొప్పదానివే మరి. నువ్వు మా అమ్మ ననేంతటి దానివైపోయావా? ఏంటే పెద్దమ్మని పట్టుకుని అన్నని మాట్లాడుతున్నావు? ఇది నీ తమ్ముడి కూతురే కానప్పుడు దీనికి నేను పెద్దమ్మని ఎలా అవుతాను? అవును కదా, నేనేదో ఫ్లోలో అలా అనేసాను. మేం అక్షయ్కు పెదనాన్న పెద్దమ్మలం అవుతామని మీ అంతటి మీరు చెప్పుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది, చూస్తూ ఉండండి. అంత లేదమ్మా. ఏయ్, నీ ఫంక్షన్కి రావడం వల్లనే నా కొడుకు అలా జరిగిందే. మేము రాము, మాకిష్టం లేదు అని మొహం మీద చెప్పినా డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెడతానని ఆశ చూపి మమ్మల్ని రప్పించి మోసం చేసింది. నా కొడుక్కి అలా జరగకుండా మీ అమ్మకి జరుగుండాల్సింది, బాగుండేది. వేదా, ఇంకాపండి. చిన్న పిల్ల మీద జాలి దయ లేకుండా మాట్లాడుతూ నిన్ను నువ్వు కోల్పోతున్నావు. ఇదైతే హాస్పిటల్కి రావడానికి వీల్లేదు. నా రక్తం మరిగిపోతోంది. అక్షయ, నువ్వు బాధపడకమ్మా. నాన్నకేమి కాదు, మేమంతా ఉన్నాం కదా, మేం చూసుకుంటాం. వస్తాను తాతయ్య, ప్లీజ్. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? మనిషివి కదే నువ్వు. వేదా, నువ్వింకేం మాట్లాడుకో. అరే, నేను నచ్చ చెప్పుకుంటున్నాను కదా. అమ్మా అక్షయ, నా మాట విను తల్లి. మీ నాయనమ్మ మొండితనం గురించి నీకు తెలియందేముందమ్మా. మనం ఉండిపోదాంలే, నీకు నేను తోడుగా ఉంటాను. మావయ్య, మీరు త్వరగా వెళ్ళండి. ఇక్కడికి ఆటోలు ఏం రావట్లేదు, అలా ముందరికి ట్రై చేద్దాం. పదండి పదండి, రండి. నువ్వు జాగ్రత్త. పదమ్మా వెళ్దాం. నాన్న దగ్గరికి వెళ్దాం అనుకుంటే నానమ్మ రావద్దని తిట్టింది. నానమ్మ వాళ్లకు నేను దగ్గరవుదామని ఎంతలా ప్రయత్నించినా ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాను. నేను అనవసరంగా ఈ రూపంలోకి వచ్చాను. అర్చనగా ఉండిపోయి ఉంటే బాగుండేది. అమ్మ నన్ను అనవసరంగా అక్షయ్గా మార్చింది. అప్పటినుంచి అమ్మకు కష్టాలు మరీ ఎక్కువయ్యాయి. అమ్మ నాన్నలు ఇంకా దూరం అయిపోయారు. అమ్మ నాన్నలను విడదీసిన శనిని నేను మహర్ జాతకంలో పుట్టుండొచ్చు కానీ నష్ట జాతకురాల్ని. నీ అంశతో పుట్టుండొచ్చు కానీ ఈ వంశంలోకి రాకుండా ఉండాల్సింది. ఇంకెంతకాలం మేమిలాంటి కష్టాలను చూడాలి?
పరీక్షలను ఎదుర్కోవాలి. అసలు నాన్న మీద దాడి చేసిన ఆవిడెవరు? అటువంటి వాళ్ళను నువ్వు ఖచ్చితంగా శిక్షించాలి. నాన్నను మాత్రం నువ్వు రక్షించాలి. అమ్మ పసుపు కుంకుమలు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. నాన్న క్షేమంగా బయటపడ్డాడని తెలిసేంత వరకు నేను నీ ముందు నుంచి కదలను. జై జట, జై కాపాలిక. పూర్వరూప సిద్ధి కోసం పూజను ఆచరించాను. త్వరగా సిద్ధించేలా చెయ్యి. ఈ రూపం నాకు ప్రమాదం. గత రూపమే గండం దాటిస్తుంది. ఆవాహయామి, ఆవాహయామి. భూత ప్రేత పిశాచాలకు అధిపతినైన నేను ఈ స్త్రీ రూపం నుంచి విముక్తుణ్ణైతేనే మిగిలిన కార్యాలు ముందుకు సాగుతాయి. నా రూపం నాకు ప్రసాదించు. అవనికి దొరికిపోకముందే వసీకర రూపం మారిపోవాలి. ఇక్కడ శ్రీకర్ అని ఏమన్నా జాయిన్ చేశారా? అదిగోండి అవని అక్కడుంది. హప్. అత్తయ్య, నా కొడుకు ఎలా ఉంది? డేంజర్ కండిషన్ లో ఉన్నాడని డాక్టర్ గారు చెప్పారు. టెస్ట్ల రిపోర్ట్లు స్కానింగ్ లో వచ్చిన తర్వాత ఉన్నదన్నట్టు చెప్పగలుగుతామన్నారు. భయపడకమ్మా, ఏం జరగదులేమ్మా. ఇంకెందుకు వీడు ఎక్కడ ఉన్నాడు? ఈ రూమ్ లోనే. వెళ్ళి చూద్దాం పదమ్మా. లోపలికి అనుమతించడం లేదు. అమ్మా రామ్మ అక్కడ కూర్చుందో గాని వాడికి ఏం కాదమ్మా, నేను చెప్తున్నా కదా. రామ్మా పదండి. అమ్మా అవని, పదమ్మా.